వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దుర్ఘటన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన పబ్లిక్లోకి రాలేదు. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించినటువంటి ప్రభంజనాన్ని ఆయన కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేకపోయాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా ఆల్మోస్ట్ 1800 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నట్టు మాట. ఆ సినిమా రిలీజ్ తర్వాత వాళ్ళు మామూలుగా క్యాజువల్గా పెట్టుకున్నటువంటి ఒక సక్సెస్ మీట్ అనేది తప్ప సక్సెస్ సెలబ్రేషన్స్ అనేవి ఇంతవరకు జరగలేదు. దీనికి కారణం ఏంటో మనకు తెలుసు. సో డిసెంబర్ 4 రాత్రి జరిగినటువంటి ఆ ఘటన తర్వాత దానిపై పోలీసులు ఆయనపై కేసు పెట్టి ఆ ఘటనకు కారకుడిగా ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆ తర్వాత ఆయన్ని చెంచల్గూడ జైల్లో కూడా ఒక రాత్రి ఉంచడం మనకు తెలుసు. సో ఆయనకు తర్వాత బెయిల్ రావటం, ఇంటికి రావటం ఇవన్నీ జరిగిపోయాయి. అయితే ఫస్ట్ టైం ఆయన ఇప్పుడు పబ్లిక్లోకి వస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా ఆయన చూడాలని తహతహలాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆశలు ఆయన ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా పోతుందని చెప్పాలి. కారణం తక్కువ మంది ఇండోర్లో ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు, తండేల్ జాతర. సో దానికి చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ రాబోతూ ఉన్నాడు. ఈరోజే ఫిబ్రవరి 1. సో 5 గంటల తర్వాత నుంచి హైదరాబాద్లో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగబోతూ ఉంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించినటువంటి ఈ సినిమాని గీతా ఆర్ట్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. చందు మొండేటి డైరెక్టర్. కార్తికేయ సిరీస్ తోటి చందు మొండేటి డైరెక్టర్గా ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం మనందరికీ తెలుసు. సో ప్రత్యేకించి కార్తికేయ 2 పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా ఆయనకి కీర్తిని తీసుకొచ్చి పెట్టింది. ఆ మూవీ తర్వాత చందు డైరెక్ట్ చేసినటువంటి సినిమా తండేల్. సో ఇప్పుడు మరి ఈ తండేల్ పైన ఎన్నో ఆశలు ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్కి ఈ సినిమా ఎంతో కీలకంగా మారింది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం ఆమెకి స్టార్ హీరోలకి ఎలాంటి ఇమేజ్ ఉంటుందో అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి ఒక తారగా మనం సాయి పల్లవిని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం ఆమెకి ఇప్పటి వరకు కూడా గతంలో ఆమె తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో దానికి రెట్టింపు రెమ్యూనరేషన్ ఈ సినిమా కోసం సాయి పల్లవి అందుకుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో తను ఒక బ్యాంకబుల్ స్టార్గా పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి ఏదైనా సినిమాలో ఉందంటే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది, మంచి కథ ఉంటుంది, ఆమె పాత్ర మనల్ని ఆకట్టుకుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కూడా చాలా బలపడింది. రీసెంట్గా వచ్చినటువంటి శివకార్తికేయన్ సినిమా అమరంలో ఆయన భార్యగా సాయి పల్లవి ప్రదర్శించినటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది విమర్శకుల్ని అటు ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా మెప్పించింది. అందుకే ఆ సినిమాకి 200 కోట్ల రూపాయలు పైగానే గ్రాస్ని కట్టబెట్టారు ప్రేక్షకులు. మరి అలాంటి బ్యాంకబుల్ స్టార్ ఉన్నటువంటి ఈ సినిమా ఈవెన్ నాగ చైతన్య సైతం సాయి పల్లవి పర్ఫార్మెన్స్ని ఆయన చాలా మెచ్చుకున్నాడు ఇదివరకు జరిగినటువంటి ఒక ఈవెంట్లో. మరి ఈ సినిమా కోసం తండేల్ రాజ్ కోసం పుష్పరాజ్ ఇప్పుడు బయటికి వస్తున్నాడు. ఫస్ట్ టైం పబ్లిక్లోకి వస్తున్నాడు, మాట్లాడబోతున్నాడు. తను ఏం మాట్లాడతాడు అనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది. ఇన్ని రోజుల తర్వాత తను అంటే జనవరిలో అతను బయటే కనిపించలేదు. డిసెంబర్లో తన సినిమా విడుదలైంది. ఆనందాన్ని అంటే అంత ఘన విజయం సాధించినటువంటి ఆ సినిమా విజయాన్ని ఆస్వాదించే అవకాశం ఇప్పటిదాకా కూడా అతనికి కలగలేదు. దానికి రీజన్స్ ఏమైనా కానివ్వండి. సో ఒక
అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్‌కి ఎదురైనటువంటి పరిస్థితి. సో, అంటే కోర్టు మెట్లెక్కాల్సి రావటం, రాంగ్ రీజన్స్ వల్ల. అలాగే జైల్లో గడపాల్సి రావటం ఒక రాత్రి. ఇదంతా కూడా మానసికంగా ఎవరినైనా కుంగదీసేటువంటి విషయాలు. మరి దాని నుంచి ఆ కుంగుబాటు నుంచి అతను బయటకు వచ్చాడా లేదా? మునుపటి ఉత్సాహంతోటి సో, తనకున్నటువంటి ప్రస్తుతం ఆ క్రేజ్ అనేది దేశవ్యాప్తంగా కేవలం ఇవాళ అతను తెలుగు నటుడు మాత్రమే కాదు. భారతీయ నటుడు. సో, ఇంకా చెప్పాలంటే సౌత్‌లో కంటే గూడా ఈరోజు నార్త్‌లో 'పుష్పరాజ్‌కి' వచ్చినటువంటి మేనియా మామూలుది కాదు. తెలుగు నాటకు మించి హిందీ నాట ఈ సినిమా విపరీతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టింది. అనేక రికార్డుల్ని అక్కడ హిందీ బెల్ట్‌లో సృష్టించింది. ఏ ఒరిజినల్ హిందీ స్టార్‌కి కూడా దక్కనటువంటి వైభవాన్ని, కలెక్షన్స్‌ని 'పుష్ప 2' సినిమా తోటి అక్కడి ప్రేక్షకులు కట్టబెట్టారంటేనే సో 'పుష్ప' అనే క్యారెక్టర్ ఎంతగా జనంలోకి వెళ్ళిందో మనం ఊహించుకోవచ్చు. మరి ఏం మాట్లాడతాడు ఇప్పుడు 'తండేల్' ప్రీ రిలీజ్‌కి ఈవెంట్‌కి వస్తున్నటువంటి 'పుష్పరాజ్' ఏం మాట్లాడబోతున్నాడు? కేవలం 'తండేలు' గురించి నాగ చైతన్య, సాయి పల్లవి, అలాగే చందు మొండేటి వీళ్ళ గురించి మాట్లాడి ఊరుకుంటాడా? లేదా తనకు సంబంధించినటువంటి విషయాల గురించి, ఇటీవల కాలంలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, సవాళ్ళ గురించి అతనేమన్నా మాట్లాడతాడా? తన మనసుని ఆవిష్కరిస్తాడా లేదా? సో, ఈ ఈ రకమైనటువంటి ఆసక్తి ఇప్పుడు అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉంది. ప్రత్యేకించి బన్నీ ఫ్యాన్స్‌లో. సో, ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది ఆశిస్తూ ఉన్నారు. ఆ వేడుక జరుగుతున్నటువంటి తండేల్ రాజ్ పాల్గొనబోతున్నటువంటి అంటే ఈ సినిమా 'తండేల్' అనే సినిమాలో నాగ చైతన్య చేసినటువంటి క్యారెక్టర్ పేరు రాజ్. అందుకని 'తండేల్ రాజ్' అని చెప్పేసి వాళ్ళే ప్రొడ్యూసర్సే ఒక పోస్టర్‌ని రిలీజ్ చేశారు. 'పుష్పరాజ్ ఫర్ తండేల్ రాజ్' అని. మరి ఆ 'తండేల్ రాజ్' కోసం సాయి పల్లవి 'తండేల్ రాణి' అనుకుందాం. ఇంకా నిజంగా ఆమె కూడా నాయకురాలే కదా! తండేల్ అంటే ఓనర్ కాదు లీడర్ అని చెప్పేసి దీంట్లో ఒక డైలాగ్ కూడా చెప్పించారు. యాక్చువల్‌గా నిఘంటు అర్థం ప్రకారం నావికుడు లేదా సరంగు నా నావను నడిపేవాడు, నావను లీడ్ చేసేవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని తండేల్ అంటారు. సో, తను కూడా ఈ సినిమాలో అలాంటి పాత్రనే ఒక జాలరి పాత్రలో నాగ చైతన్య మన ముందుకు రాబోతూ ఉన్నాడు. సో, దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా గీతా ఆర్ట్స్ అంటే ఇప్పటి వరకు కూడా నాగ చైతన్య మీద ఎవరూ కూడా అంత బడ్జెట్ పెట్టలేదు. అంత భారీ బడ్జెట్. ఆల్మోస్ట్ 90 కోట్ల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని అల్లు అరవింద్ బృందం నిర్మించారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. మరి ఇలాంటి సినిమాకి ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నెల 7వ తేదీ ఫిబ్రవరి 7వ తేదీ ఈ సినిమా మన ముందుకు రాబోతూ ఉంది. సో, దానికి ముందు ఈ సినిమాకి ఒక హైప్ తీసుకురావటం కోసమే అల్లు అర్జున్‌ని ఇప్పుడు అల్లు అరవింద్ బరిలోకి దించుతున్నారని కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. మరి అంటే తను బయటికి రావడానికి, పబ్లిక్‌లోకి రావడానికి ఏదో ఒక సందర్భం రావాలి కదా! కాబట్టి 'తండేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అలా తను బయటికి రావటానికి బన్నీ ఉపయోగించుకుంటున్నాడు. తద్వారా అంటే బన్నీని ప్రజల ముందుకు తీసుకురావడానికి తండ్రి అల్లు అరవింద్ కూడా సో, దీన్ని ఎంచుకున్నాడు. సో, తండ్రి కోరిక మేరకు బన్నీ కూడా ఒప్పుకున్నాడు బయటికి రావడానికి. మరి అసలు ఏం మాట్లాడతాడు ఈ ఈవెంట్‌లో అనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. మరి చూద్దాం ఈరోజు సాయంత్రం కల్లా మనకి ఆ విషయం ఏంటి, ఏం మాట్లాడబోతాడు ఏంటి అనేది తెలుస్తుంది.